కొనసాగుతున్న వైరల్ ఫీవర్స్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యుల విశాఖ నగరంలో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. సీజనల్ జ్వరాలతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్ కి రోజుకు పూర్తిస్థాయి నిర్ధారణ పరీక్షల కోసం 60 నుంచి 80 వరకు శాంపిల్స్ రాగా వీటిలో డెంగ్యూ, మలేరియా కేసులు తక్కువగా నమోదవుతున్నట్లు విశాఖపట్నం కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద అంటున్నారు. ప్రస్తుతం వైరల్ ఫీవర్స్ మాత్రమే అధికంగా ఉన్నాయని, ఈ వైరల్ ఫీవర్స్ వస్తే జలుబు, దగ్గు, జ్వరం, కీళ్ల నొప్పులు, నీరసంగా ఉండటం వంటి లక్షణాలతో సతమతం అవుతున్నారని అంటున్నారు. వైరల్ ఫీవర్స్ తో కేజీహెచ్ కు వచ్చే రోగులకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చిన వెంటనే వారికి తగ్గుముఖం పట్టే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటారని తెలిపారు. చెప్పండి. అది ఇప్పుడు వచ్చి అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శివానంద్, సూపరింటెండెంట్ ఆఫ్ కింగ్ జార్జ్ హాస్పిటల్. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానమైన కింగ్ జార్జ్ హాస్పిటల్ 3 రాష్ట్రాలను పేషెంట్లని కవర్ చేస్తుంది. ఈ కవర్ చేసే ఈ హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫీవర్ కేసులు వస్తున్నాయని మనకి తెలిసింది. మన స్టాటిస్టిక్స్ తీసుకొని మొత్తం వార్డుకి వచ్చే పేషెంట్స్ అందరినీ మేము చూసాము. కాకపోతే ఎప్పుడైనా ఈ ఫీవర్ కేసులు అనేవి వెక్టర్ బోర్న్ డిసీజెస్, దోమల వల్ల కానీ వీటి వల్ల వచ్చేవి మనకి ఈ జూన్, జూలై, ఆగస్ట్ నెలలో మాత్రమే ఎక్కువగా వస్తాయి. ఇది ఎప్పుడు కామన్గా వచ్చే పీరియడ్ ఇది. ఒకసారి ఆగస్ట్ నెల అయిపోయిన తర్వాత నుంచి ఈ కేసులన్నీ తగ్గడం అనేది జరుగుతుంది. సో ఎందుకు ఇవి రావడం అనేది జరుగుతుందంటే ఇది జూన్, జూలై, ఆగస్టులో వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఎక్కువగా వర్షం పడే నీరు నిల్వ ఉంటుంది. నీరు నిల్వ ఉండేటప్పుడు దోమల బ్రీడింగ్ బాగా జరగడం అనేది జరుగుతుంది. ఆ దోమల బ్రీడింగ్ జరగడం వల్ల ఆ దోమల వల్ల సంక్రమించే వ్యాధులు అనేవి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇటువంటివన్నీ ఈ వ్యాధులు బాగా ప్రబలుతాయి. ఒకసారి వర్షాలు తగ్గిన తర్వాత వాటర్ లాగింగ్ తగ్గుతుంది కాబట్టి ఈ బ్రీడింగ్ అనేది మనకు ఉండదు. సో వీటన్నిటికీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం ఈ జబ్బులు రాకుండా ఆపుకుంటే అది బెటర్, కానీ వచ్చిన తర్వాత ట్రీట్ చేసుకోవడం అనేది ఇది కాదు. సో గత 3 నెలలుగా మేము స్టాటిస్టిక్స్ తీసుకుంటే జూన్, జూలైలో మన కేసులు 50, 30 అలా ఆ రేంజ్లో మనకు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మనకి ఆగస్టులో దాటిన తర్వాత నుంచి ఇప్పుడు మా కేసులు అన్నీ కలిపి 16. సో డెంగ్యూ 12 కేసులు, మలేరియా 3 కేసులు, డయేరియా 1 కేసు ఇట్లాగా ఉన్నాయి మనకు ఇప్పుడు వార్డులో. సో ఇవన్నీ మా హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని ఒక టీంని ఏర్పాటు చేసాం. దాంట్లో పీడియాట్రిషియన్ ఉంటారు, మెడిసిన్ వాళ్ళు ఉంటారు, ఎమర్జెన్సీ మెడిసిన్ వాళ్ళు కూడా ఉంటారు, ఒక సివిల్ సర్జన్ ఆర్ఎంఓ కూడా దానికి ఇన్ఛార్జ్గా వేయడం అనేది జరిగింది. ఎవరైనా ఈ ఫీవర్స్తో వస్తే తక్షణం మేము ఇన్వెస్టిగేషన్స్, వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ మండలం నుంచి వచ్చారు అనేది కూడా మేము రికార్డ్ చేసుకొని ఆ కన్సర్న్ మండలానికి కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఏమన్నా వాటర్ లాగింగ్ ఉంటే అది ప్రివెంట్ చేయడం కోసం అది మేము చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము డెంగ్యూకి, మలేరియాకి సెపరేట్గా మేము వార్డు ఒక 6 బెడ్స్ పెట్టడం అనేది జరిగింది. చిన్నపిల్లల వార్డులో కూడా మేము ఒక 4 to 5 బెడ్స్ అనేవి మేము పెట్టడం అనేది జరిగింది సెపరేట్గా ఈ డెంగ్యూ కేసుల కోసం. ఆ వార్డులో మలేరియా, ఈ డెంగ్యూ కేసులు ఇప్పుడైతే తగ్గుముఖం పడుతున్నాయి, కానీ వైరల్ ఫీవర్స్ అనేవి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరల్ ఫీవర్స్ వచ్చి వాటంతలు అవే మనకు ఒక 5 నుంచి 7 రోజుల మధ్యలో మళ్ళీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ వైరల్ ఫీవర్స్ మనకు ప్రజెంట్ అయ్యేది ఫీవర్ ఎక్కువగా వస్తుంది, చెమటలు పడుతున్నాయి, ప్లస్ జాయింట్ పెయిన్స్, మైల్డ్ జాయింట్ పెయిన్స్,
నీరసం ఉండడం, ఇవి లక్షణాలుగా ఇప్పుడు ప్రజెంట్ అవుతున్నారు. మేము వీళ్ళకి టెస్టులు చేస్తే వీళ్ళలో చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ ఉండట్లేదు. కాకపోతే ఈ వైరల్ ఫీవర్ దానంతట అదే సబ్సైడ్ అయిపోతుంది. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే హైడ్రేషన్. ఇమీడియట్గా పేషెంట్ని ఎక్కువ నీళ్లు, వాటర్, హైడ్రేషన్ మనం బాగా నింపాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో కావాల్సిన ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏమన్నా మనం సప్లిమెంటేషన్స్ మనం పర్ఫెక్ట్గా ఇచ్చి ఫీవర్ తగ్గడానికి సరిపడే పారాసెటమాల్ టాబ్లెట్లు ఇవన్నీ వేయించుకోవాలి. కానీ ఇది మేము ఇచ్చిన సలహా, కానీ ఈ సలహాతో పాటు మీరు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా అదర్ దాన్ దిస్ వైరల్ ఫీవర్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కంపల్సరీ మీరు చెక్ చేయించుకోవాలి.